అమర్నాథ్ యాత్రలో చిక్కుకున్న తెలుగు వారి పరిస్థితి ఇంకా ఇబ్బందికరంగానే ఉంది. సహాయం చేసేందుకు ఎవరూ ముందుకు రాకపోవడంతో వారు ఆందోళన చెందుతున్నారు. తిరుగు ప్రయాణంలో బల్కల్లో చిక్కుకుపోయారు తెలుగు యాత్రికులు. దీనిపై ఢిల్లీలోని రెసిడెంట్ కమిషనర్ శశాంక్ గోయల్ ను వివరణ అడగ్గా నిర్లక్ష్యంగా సమాధానమిచ్చారు. 4 రోజులు సెలవులున్నాయని చర్యలు తీసుకుంటామని చెప్పుకొచ్చారు. అమర్నాథ్ యాత్రలో చిక్కుకున్న తెలుగు వారి పరిస్థితి ఇంకా ఇబ్బందికరంగానే ఉంది. సహాయం చేసేందుకు ఎవరూ ముందుకు రాకపోవడంతో వారు ఆందోళన చెందుతున్నారు. తిరుగు ప్రయాణంలో బల్కల్లో చిక్కుకుపోయారు తెలుగు యాత్రికులు. దీనిపై ఢిల్లీలోని రెసిడెంట్ కమిషనర్ శశాంక్ గోయల్ ను వివరణ అడగ్గా నిర్లక్ష్యంగా సమాధానమిచ్చారు. 4 రోజులు సెలవులున్నాయని చర్యలు తీసుకుంటామని చెప్పుకొచ్చారు. అమర్నాథ్ యాత్రలో చిక్కుకున్న తెలుగువారి పరిస్థితికి సంబంధించి పూర్తి ఇన్ఫర్మేషన్ మా ఢిల్లీ ప్రతినిధి సురేష్ నడుదాం. సురేష్, అమర్నాథ్ యాత్రకు వెళ్లి చిక్కుకున్న తెలుగు వాళ్ళ పరిస్థితి ఏంటి? వాళ్ళని సురక్షితంగా వాళ్ళ ప్లేసెస్ కి పంపించేందుకు ఎటువంటి ఏర్పాట్లు చేస్తున్నారు అధికారులు? ఈ రోజు గత కొద్ది రోజులుగా కర్ఫ్యూ ఉండడం 144 సెక్షన్ శ్రీనగర్ పరిసర ప్రాంతాల్లో సౌత్ కాశ్మీర్ లో కర్ఫ్యూ ఉండడంతో యాత్రికులంతా కూడా అమర్నాథ్ కు వెళ్లి తిరుగు ప్రయాణం వచ్చేవారందరూ కూడా ఈ బల్కలు అలాగే సోనమార్గ్ శ్రీనగర్ దాదాపుగా 80 నుంచి 90 కిలోమీటర్ల దూరం ఉంటుంది. ఇది శ్రీనగర్ టౌన్ కి బల్కలు సోనమార్గ్ అమర్నాథ్ కు సంబంధించినటువంటి బేస్ క్యాంపు. ఈ దారి అంతా కూడా కర్ఫ్యూ కారణంగా మూసివేయడంతో అందరినీ కూడా తెలుగు వారిని యాత్రికులు కాకుండా మిగిలిన ఆ దేశం నుంచి నలుమూలల నుంచి వచ్చినటువంటి యాత్రికులకు అందరినీ కూడా ఇక్కడ ఉన్నటువంటి మిలిటరీ పూర్తిస్థాయిలో వాళ్ళందరినీ కూడా బేస్ క్యాంపుల్లో ఉండాల్సిందిగా, ఎవరెవరు హోటల్లో ఉన్నారో వాళ్ళందరూ యాత్రికులు అక్కడే ఉండాల్సిందిగా కూడా ఆదేశాలు జారీ చేసింది. ఎవరికైనా ఇబ్బంది వచ్చినటువంటి వాళ్ళు చూసుకుంటే ఒంగోలుకు చెందినటువంటి 2 మహిళలకు తీవ్ర అస్వస్థత కారణంగా అక్కడ వెదర్ కోల్డ్ గా హిమాలయస్ కాబట్టి చల్లని వెదర్ ఉండడం, వాటర్ వారికి పడకపోవడంతో ఎమర్జెన్సీగా వాళ్ళు శ్రీనగర్ హాస్పిటల్ కు తరలించడం జరిగింది. నిన్న ప్రస్తుతం అయితే మొత్తంగా 120 మంది తెలుగు వాళ్ళు ఉన్నట్టుగా తెలుస్తుంది. ఎక్కువగా గుంటూరు, ఈ నర్సరావుపేట అలాగే ఒంగోలుకు సంబంధించినటువంటి వారు ఉన్నట్టుగా తెలుస్తుంది. మరోవైపు ఇటు తెలంగాణకు సంబంధించి హైదరాబాద్, గజ్వేల్కు సంబంధించినటువంటి యాత్రికులు కూడా చిక్కుకున్నట్టుగా సమాచారం అందుతుంది. 80 మంది తెలుగు వాళ్ళకి సంబంధించిన పిలిగ్రిమ్స్ సంబంధించిన వివరాల్లోకి వెళ్తే పహల్గాం దగ్గర ఒక 30 మంది, మరికొంతమంది శ్రీనగర్ సిటీలో, మరికొంతమంది బల్తాల్ కి సంబంధించినటువంటి ప్రదేశంలో ఉన్నారు. వీరందరినీ ఇదే కాకుండా నేషనల్ హైవే 1 లో కూడా మరికొంతమంది అక్కడ ఉన్నటువంటి హోటల్స్ లోనే చిక్కుకోవడం జరిగింది. 144 సెక్షన్ కొనసాగుతుండడంతో పోలీసులు ఎవరిని కూడా బయటికి రానివ్వకపోవడం కారణంగా వీరందరినీ కూడా పూర్తి స్థాయిలో యాత్రికులు తీవ్ర ఇబ్బందులు అక్కడ పడుతున్నారు. ప్రస్తుతం అయితే కర్ఫ్యూ ఈ రోజు రాత్రి 8 గంటలకు ఎత్తివేసేటువంటి అవకాశంలో హోం మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోనే ఈ అమర్నాథ్ యాత్ర కొనసాగుతూ ఉంటుంది. ప్రస్తుతం అయితే కేంద్ర హోంమంత్రి రాజ్నాథ్ సింగ్ ఇవాళ ఉదయం అత్యవసర సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఇటు జమ్మూ కాశ్మీర్ కు సంబంధించి కూడా ముఖ్యమంత్రి కేబినెట్ సమావేశం నిర్వహించి కేంద్ర ప్రభుత్వం సహాయం కోరింది. అల్లర్లను పూర్తి స్థాయిలో సద్దుమణి చేసి ఈ కర్ఫ్యూని ఎత్తివేసేటువంటి అవకాశాలు ఈ రోజు కనబడుతున్నాయి. ప్రస్తుతం అయితే ఏపీ భవన్ కి సంబంధించి ఇక్కడ ఉన్నటువంటి అధికార ప్రతినిధులు అలాగే కమ్మపటి రామ్మోహన్ తో పాటు ఏపీ భవన్ కి సంబంధించినటువంటి అధికారులు ఎప్పటికప్పుడు ఏపీకి సంబంధించినటువంటి పిలిగ్రిమ్స్, తెలుగు వారికి సంబంధించినటువంటి పిలిగ్రిమ్స్ అందరినీ కూడా సురక్షితంగా వారి ప్రాంతాలకు తరలించేందుకు అక్కడ ఉన్నటువంటి శ్రీనగర్ కు సంబంధించి ఐపీఎస్ ఆఫీసర్లతో పాటు ఐఏఎస్ ఆఫీసర్లతో పాటు మరికొంతమందికి సంబంధించినటువంటి సమాచారం విషయంపైన ఈ సోనమార్గ్ ఐపీఎస్ ఆఫీసర్లతో కూడా ఎప్పటికప్పుడు టచ్ లో ఏపీ భవన్ కి సంబంధించినటువంటి అధికారులు ఉంటున్నారు. అయితే తెలంగాణకు సంబంధించి మాత్రం ఇక్కడ ఉన్నటువంటి రెసిడెంట్ కమిషనర్ స్పందించకపోవడం, ఆయన అధికారిక కార్యక్రమాలు కూడా శుక్రవారం హరితారం పైన కూడా రాలేదు. ఆ విషయాన్ని మనం ముందుగానే చెప్పడం జరిగింది. రైట్ సురేష్.